या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. సింహరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మల్లో కేతువు అన్నట్టయితే దుష్ట ఆలోచనలు, దుష్ప్రభావం, అలాగే దుష్ట ప్రవర్తన ఎక్కువ అటువైపే ఆకర్షితులు అవుతూ ఉంటారు సింహరాశి వారు ఈ నెల రోజులు. ఓకే, ఇకపోతే సప్తమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం: రాహువు, బుధుడు, కుజుడు, రవి. 4 గ్రహాలు. రవి మాత్రం పూర్తిగా నెలంతా ఉండడండి. 14వ తారీఖు వరకు ఉండి సంక్రమణం చెంది ఆయన మీనరాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. అంటే మీకు 8వ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ 4 గ్రహాల గురించి మనం చెప్పుకుందాం. సప్తమ స్థానంలో రాహు, ఇక కుజుడు, ఉపయోగం లేదు. రవి 14 రోజుల పాటు. ఇక్కడ జరిగేది ఈ 3 గ్రహాలు, ఈ 4 గ్రహాలలో బుధుని పక్కన పెడితే రాహు, కుజుడు, బుధుడు వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు, తద్వారా వ్యాపారం కుంటుపడటం, సంసారంలో భార్యాభర్తల గొడవల వల్ల ఆనందం లోపించడం, సంతోషం లోపించటం, ఈ విధమైన పరిస్థితులన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం బుధుని వదిలిపెట్టాం కదా, ఆ బుధుడు ఏంటంటే అనుకూలమైన పరిస్థితులు. వీళ్ళందరూ మనకి ఈ 3 కలిసి ఒకే రకమైనటువంటి ప్రయత్నంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కలహాలు, వీటికి తావిస్తూ ఉంటే వాళ్ళని ఒకటి చేయడానికి ఈయన బుధుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన ఒకడు మాత్రం మనకి కొంచెం అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 3 ఏమో వ్యతిరేకంగా, 4 ఈ సప్తమ స్థానంలో ఉండి. ఇకపోతే రవి గురించి మనం చెప్పుకున్నాం. రవి 14 రోజుల పాటు 7వ స్థానంలో ఉండి ఆయన కూడా వీడు చేసిన పని చేశాడు. అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు. ఆయన తదుపరి ఆయన 8వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. 17 రోజుల పాటు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళినా కూడా, 8వ స్థానంలోకి వెళ్ళినా కూడా ఆయన చేసేటువంటి ఉపయోగం ఏమీ లేదు. కానీ 7వ స్థానంలో ఉన్నప్పుడు చేసిన ఫలితాలు వేరు. 8వ స్థానంలో ప్రవేశించాక ఏదో దూర బంధువులో, మిత్రులో, ఆప్తులో ఎవరో కాస్త వారి గురించి ఒక చెడు వార్త వినటం, లేదా పెద్ద యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే చనిపోయారనో, ఇట్లాంటివన్నీ వినటం జరుగుతుంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరితో మాట్లాడినా గొడవలు వస్తుంటాయి. అవమానాలు, పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఈ రవి వల్ల కలుగుతోంది. అలాగే ఇకపోతే ఈ 8వ స్థానంలో, 9వ స్థానంలో, 2 స్థానాల్లో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో 25 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 25 రోజులు కూడా 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు, 9 గ్రహాల్లో 2 ఒకటి శుక్రుడు అయితే 2 బుధుడు. కాబట్టి శుక్రుడు మంచి శుభప్రదమైన ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శని, రవి ఎవరో వాళ్ళకి కొంచెం 8వ స్థానంలో ఉన్నారు, కొంచెం యాక్సిడెంట్ అయిందనో, అలాగే అటువంటి వాళ్ళకి అటువంటి దుర్వార్తలు వింటే శుక్రుడు వల్ల మనం మంచి వార్తలు కూడా వినగలుగుతూ ఉంటాం. అలాగే కొంచెం ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 6 రోజులు మాత్రం ఇక్కడ మనకి 9వ స్థానంలో ప్రవేశించి 6 రోజులు ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి లోటు ఉండదు, అలాగే ఈ తీర్థయాత్రకు వెళ్ళగలుగుతాము. ఈ విధమైనవన్నీ కూడా మనం ఈ శుక్ర భగవానుడు 6 రోజులు ఇవ్వబోతున్నాడు. ఇకపోతే శని భగవాను గురించి మనం చెప్పుకోవాలి కదండి. శని భగవానుడు వీరికి అష్టమ శని. శని భగవానుడు 5 రాసుల వారిని బాగా పీడిస్తాడండి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని. ఏళ్ళనాడు శని అంటే 3 రాసుల్లో 5 రాసుల వాళ్ళని బాగా పీడిస్తూ ఉంటాడు. ఆయుస్థానం కాబట్టి 8వది ఆయుస్థానం. ఆయుస్థానంలో ఆయుకారకుడు అయినటువంటి శని ఉండటం ద్వారా చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి శని భగవానుడు కూడా పూర్తి ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం వక్రంగా ఉన్నప్పటికీ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా కొంచెం ఫలితం తగ్గినప్పటికీ కూడా
లేదా మరింత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. ఋషుల మధ్యనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఏకాదశ స్థానంలో గురువు మాత్రం పూర్తి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాశి వారికి, ఈ సింహరాశి వారికి. కాబట్టి వీరికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే గురుడు ధనానికి లోటు లేకుండా అన్ని ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తారు. గురువు పూర్తి అనుకూలుడు, అలాగే శుక్రుడు పూర్తి అనుకూలుడు, అలాగే బుధుడు కూడా పూర్తి అనుకూలుడే. కాబట్టి మీకు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. ఇది సుమారుగా అంటే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఏదైనప్పటికీ 3 గ్రహాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ ప్రతికూలత ఉంది కాబట్టి తప్పకుండా వీరు కూడా నవగ్రహాలకు సంబంధించి మీకు ఎన్ని గ్రహాలు అని కాదండి, నిత్యము ప్రతిరోజు నవగ్రహ మంత్రాలు చదువుకోండి, శ్లోకాలు చదువుకోండి, లేదా బీజాక్షరాలు చెప్పుకోండి. మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయనడంలో సందేహమే లేదు. శుభం భూయాత్.